కాలం ఎంత మారినా మహిళలపై అఘాయిత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఇలాంటి వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు కఠిన చట్టాలు, శిక్షలు తీసుకొస్తున్నాయి. అయితే తాజాగా మైనర్ బాలికల విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. మైనర్ బాలిక ఛాతీని తాకడం, ఆమె పైజామా నాడాను తెంచడం, నేలపై ఏడ్చడాన్ని అత్యాచారం లేదా అత్యాచార యత్నంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొనడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. కేసు వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో పవన్, ఆకాష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ 11 ఏళ్ల బాలికకు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యంలో ఆమెపై దాడికి పాల్పడ్డారు. బాధితురాల్ని తాకరాని చోట పట్టుకుని ఆమె పైజామా తాడును తెంపేశారు. తర్వాత ఆమెను కల్వర్టు కిందకి లాగడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లేవారు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాస్గంజ్ ట్రయల్ కోర్టు ఆదేశాలతో పవన్, ఆకాష్పై పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కింద సమన్లు జారీ చేశారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఐపీసీలోని సెక్షన్ 354, 354B పరిధిలోనిదేనని వాదించారు. పోక్సో చట్టంలో కూడా ఇవే నేరాలకు సంబంధించి సెక్షన్లు వర్తిస్తాయని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులు పవన్, ఆకాష్పై వచ్చిన ఆరోపణలను అత్యాచార యత్నంగా పరిగణించలేమని అలహాబాద్ కోర్టు తెలిపింది. ఈ దశను దాటి అత్యాచార యత్నం దిశగా నిందితులనుకున్న నేర ఉద్దేశాన్ని రుజువు చేయాలని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. పైజామా నాడా తెంచిన తర్వాత నిందితుడు తన దుస్తులు తొలగించుకున్నట్టు బాధితురాలు తన స్టేట్మెంట్లో చెప్పలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలి దుస్తులు తొలగి ఉన్నట్టు సాక్షులు కూడా చెప్పలేదని అన్నారు. ఈ చర్యలు తీవ్రమైన లైంగిక దాడి కిందకు వస్తాయని, ఆ చర్యను అత్యాచారంగా పరిగణించలేమని అన్నారు. నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని స్పష్టం చేశారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 అంటే తీవ్రమైన లైంగిక వేధింపులు, అలాగే సెక్షన్ 354B అంటే మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారు.